ఫ్రెండ్స్, మీకు బెస్ట్ కెరీర్ ఏంటో ఒకటి చెప్పండి చూద్దాం. దీనికి ఆన్సర్స్ లక్షలు కోట్లలో ఉంటాయి. మీరు బెస్ట్ ఆన్సర్ ఏంటి అని చెప్పి వెతకడం మొదలు పెడితే మీకు పిచ్చెక్కిద్ది. ఎందుకంటే ఒక్కొక్క జర్నీ ఒక్కొక్కరిది, ఒక్కొక్క కెరీర్, ఒక్కొక్క ఇండస్ట్రీ, ఒక్కొక్క కంట్రీ, ఒక్కొక్క స్టేట్, ఒక్కొక్క బిజినెస్ టైప్ ఒక్కొక్కలా ఉంటుంది. సో ఇందులో బెస్ట్ అని మీరు వెతికితే పిచ్చెక్కిద్ది. కానీ మీరు సక్సెస్ఫుల్గా కెరీర్స్ని పర్సూ చేసేవాళ్ళు కానీ, సక్సెస్ఫుల్గా వాళ్ళ కెరీర్స్ని ఫినిష్ చేసిన వాళ్ళు కానీ మీరు గమనించండి. దానికి స్మార్ట్గా మీరు వెతికితే ఆన్సర్ చాలా సింపుల్గా ఒకటే ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కెరీర్ మనకి బెస్ట్ ఎప్పుడు అవుద్ది అంటే, ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ కెరీర్, ఆ ప్రొఫెషన్కి సంబంధించిన కోర్ స్కిల్స్ ఉంటాయి. ఆ కోర్ స్కిల్స్ మనకు తెలియాలి. అండ్ మనల్ని మనం ఎలా మార్కెట్ చేసుకోవాలో తెలియాలి. అంతే. మీరు ప్రపంచంలో ఏ కెరీర్ అయినా తీసుకోండి, స్పోర్ట్స్, ఇంజనీరింగ్, డాక్టర్, ఇది అది లేదు, ఈ మూడు మీరు మీట్ చేయగలిగితే మీరు బెస్ట్ కెరీర్ మీకు మీరు సెలెక్ట్ చేసుకున్నట్టే. బిజినెస్లో కూడా ఏ బిజినెస్ అయితే మనకి మంచిది అనేది ఇలాంటి ట్రెజర్ హంట్ క్వశ్చనే. మీరు కూల్గా, స్టెబుల్గా చూడగలిగితే బిజినెస్ ఫండమెంటల్స్ ఎప్పుడు, ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి, ఏ ప్రోడక్ట్, ఏ సర్వీస్, ఏ కంట్రీ అయినా సరే, బిజినెస్ ఫండమెంటల్స్ ఎప్పుడు ఒక్కటే ఉంటాయి. అవి అప్లై చేసే సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్, అవి వాటికి కావాల్సిన టూల్స్ అండ్ టెక్నిక్స్ మారుతా అప్పుడున్న కాలమాన పరిస్థితులు తగ్గట్టు అప్డేటెడ్గా ఉంటాయి. కానీ అప్డేట్ చేసుకుంటా మనం అప్లై చేయాలి. కానీ బిజినెస్ ఫండమెంటల్స్ ఎప్పుడు కూడా ఏ బిజినెస్ టైప్ అయినా సరే ఒక్కటే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాంటి బిజినెస్ ఫండమెంటల్స్లో ఒకదాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. అదేంటంటే, మీ టార్గెట్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కస్టమర్ బిహేవియర్ని మీరు రియాలిటీలోకి వెళ్ళి అర్థం చేసుకోవడం. మనం ఒక కస్టమర్ సెగ్మెంట్ మనం మైండ్లో అనుకుంటాం. మనం మన బిజినెస్లో, మన ప్రోడక్ట్ ద్వారా, మన సర్వీస్ ద్వారా వీళ్ళకి, ఓకే అంటే పిల్లలకో, లేకపోతే 18 to 25 years ఏజ్ గ్రూపో, లేదా వర్కింగ్ ప్రొఫెషనల్సో అని చెప్పేసి ఒక కస్టమర్ సెగ్మెంట్ అనుకుంటాం. ఫైన్. కానీ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అని చెప్పి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఎంత డిజాస్టర్స్ క్రియేట్ చేస్తాయంటే ఈ సింపుల్ పాయింట్ని మిస్ అవ్వడం వల్ల. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ప్రోడక్ట్ని, సర్వీసెస్ని భారీ లెవెల్లో డిజైన్ చేసి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టేసి, కంపెనీ ఆఫీసెస్ అన్నీ పెట్టేసి మార్కెట్లోకి వెళ్తే కస్టమర్స్ కొనేవాళ్ళు ఉండరు. అండ్ ఐఎమ్ నాట్ జోకింగ్, అనుకున్న కస్టమర్స్ ఈ కొనడానికి రెడీగా లేరు, లేదా వాళ్ళు ఈ ప్రైస్ని ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు, లేదా మనం ఇలా ప్రెజెంట్ చేస్తుంటే వాళ్ళకు ఇంకోలా అనిపించి అసలు కొనట్లేదు. అంటే మీకు అర్థమవుతుందా? కస్టమర్ రిక్వైర్మెంట్స్ని తెలుసుకోవడం ఎంత సింపుల్గా అనిపిస్తుందో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్డ్ ఆస్పెక్ట్స్ ఇన్ బిజినెసెస్. ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఇస్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. అండ్ ఎందుకని ఇలా జరుగుతుంది అంటే, ఒకటి, మనం దానికి కావాల్సిన బేసిక్ పైలట్స్ ఆర్ మార్కెట్ రీసెర్చ్ అలాంటి బేసిక్ థింగ్స్ చేయకుండా మార్కెట్లోకి దబేలను ఒకేసారి వెళ్ళిపోవడం వల్ల ఇలాంటి బాంబ్స్ పేలుతూ ఉంటాయి. అదొకటైతే, ఇంకొకటి ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. కానీ ఈరోజు ఈ టాపిక్ రిలేటెడ్గా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మన కస్టమర్ రిక్వైర్మెంట్స్ని మన మైండ్లో మన కస్టమర్కి ఇవి ఉంటాయి అని చెప్పి మనం అనుకుంటాం. రియాలిటీలో అసలు ఆ కస్టమర్ రిక్వైర్మెంట్స్ అలా ఉండవు. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇప్పుడు ఒక రీసెర్చ్ ఏం చేశారంటే, విమెన్ ఓవర్ 40, అంటే 40 to 70 years ఉమెన్ తీసుకుంటే, అసలు వాళ్ళని టార్గెట్ చేసే కంపెనీస్, అంటే ఐడియల్ కస్టమర్స్గా 40 to 70 years ఉమెన్ని తీసుకునే కంపెనీస్, వాళ్ళు బ్రాండ్ మెసేజింగ్ కరెక్ట్గా ఇవ్వాలి అంటే అసలు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, మనం అనుకునేదేంటి, బ్రాండ్స్ అనుకునేదేంటి జనరల్గా, అండ్ రియల్గా ఉమెన్ ఓవర్ 40 వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏంటి, వాళ్ళ నీడ్స్ ఏంటి అని చెప్పేసి ఒక రీసెర్చ్ చేశారనమాట. మనం జనరల్గా ఎంత బ్యూటిఫుల్ ఫైండింగ్స్ వచ్చినాయో మీరు చూడండి. మనం ఉమెన్ అంటే వాళ్ళకి ఏదో కాన్ఫిడెన్స్ లోపించడం, వాళ్ళకి ఏదో ఎంపవర్ చేయాలి, వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి అనే మెసేజెస్కి ఉమెన్ని మనం సబ్జెక్ట్ చేస్తూ ఉండడం అనేది చాలా బ్రాండ్స్ నుంచి చూస్తూ ఉంటాం. ఓకే, వీకర్ సెక్షన్స్ అవ్వడం వల్ల, లేకపోతే ఎవరి పర్సెప్షన్స్ వాళ్ళు, అంటే ఆ కంట్రీకి, స్టేట్కి సిచ్యువేషన్స్ మారుతాయి. కాబట్టి మనకి ఒక బ్లాంకెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంటుంది, అరే విమెన్ని మనం సపోర్ట్ చేయాలి, ఉమెన్ని మనం ఎంపవర్ చేయాలి, ఉమెన్కి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అనే జనరల్ మైండ్ సెట్తో ఉమెన్కి మన బ్రాండ్కి సంబంధించి, మన ప్రోడక్ట్కి సంబంధించి అలాంటి మెసేజింగ్ మనం క్రియేట్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటాం. సీన్ కట్ చేసే మ్యాటర్ ఏంటో తెలుసా? అసలు విమెన్ ఓవర్ 40కి కాన్ఫిడెన్స్, వాళ్ళకి ఎంపవర్మెంట్ అనే మెసేజ్ అసలు అప్పీలే చేయమంట.
ఎందుకు అంటే విమెన్ ఓవర్ 40కి హియర్ ఇస్ వేర్ ద కన్జ్యూమర్ బిహేవియర్ రీసెర్చ్ బ్యూటీ చూడండి. విమెన్ ఓవర్ 40కి దే హ్యావ్ సీన్ లైఫ్, దే ఆర్ నాట్ టీనేజర్స్, సో దే నో వాట్ దే వాంట్ అండ్ దే నో వాట్ దే డోంట్ వాంట్. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లోపించి ఉండరు. అంటే అఫ్కోర్స్ ఇది మీరు అగైన్ బ్లాంకెట్గా తీసుకోకండి, దిస్ ఇస్ డన్ సమ్వేర్ బిట్వీన్ అరౌండ్ అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ అబవ్ సెక్షన్స్. ఆ బిలో సెక్షన్స్కి ఎలా ఉందో మనకు తెలియదు, బట్ టేక్ దిస్ స్కోప్ ఆఫ్ రీసెర్చ్ ఆల్సో ఇన్ టు యువర్ కన్సిడరేషన్ వైల్ లిజనింగ్ టు దిస్. ఓకే, సో వాళ్ళ స్టడీలో వచ్చింది ఏంటి అంటే వీళ్ళెవరికి కాన్ఫిడెన్స్ లోపించలేదు లైఫ్లో, వీళ్ళెవరికి ఎంపవర్మెంట్ తగ్గలేదు, దే ఆర్ ఇండిపెండెంట్, దే ఆర్ సెల్ఫ్ సస్టైనబుల్. అంటే వాళ్ళు ఫైనాన్సెస్ వాళ్ళు సంపాదించుకోగలరు, వాళ్ళకి మంచి టాలెంట్ ఉంది, వాళ్ళకి లైఫ్లో మంచి లైఫ్ స్టైల్ స్టాండర్డ్స్ ఉన్నాయి, దే ఆర్ ఫుల్ఫిల్డ్ ఇన్ దేర్ ఓన్ వే. ఈ రీసెర్చ్లో నుంచి విమెన్ ఓవర్ 40 గురించి వాళ్ళు చెప్పిన కీ ట్రేట్స్ ఏంటో తెలుసా? అంటే వాళ్ళకుండే కీ క్వాలిటీస్ ఏంటి అంటే 2 చెప్పారు. ఇది యాక్చువల్లీ కండక్ట్ చేయించిన కంపెనీ ఈజ్ అ ఫ్యాషన్ రీటైలర్ అనమాట. సో ఆ టిల్ట్ ఉంటుంది ఆ రీసెర్చ్లో. సో దాట్ ప్లీజ్ కీప్ దాట్ ఆల్సో ఇన్ మైండ్. సో వాళ్ళ ప్రకారం విమెన్ ఓవర్ 40కి ఉండే 2 కీ ట్రేట్స్ ఏంటి అంటే, ఒకటి దే చూస్ ట్రెండ్స్ అండ్ దే డోంట్ చేస్ ట్రెండ్స్. నాకు ఇది చాలా సెన్సిబుల్గా అనిపించింది. ఇప్పుడు టీనేజర్స్ వాళ్ళు అనుకోండి, దే విల్ బీ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్, ఆర్ ఐ మైట్ బి బయాస్డ్ ఆర్ ఐ మైట్ బి రాంగ్ ఆల్ టుగెదర్ విత్ దాట్ లిమిటేషన్ ఆన్ మై సైడ్. యంగర్ ఆడియన్స్ ఆర్ టీనేజర్స్ని చూస్తే వాళ్ళు ఎక్కువ ఫ్యాన్సీ వాటికి కానీ లేదా కొత్త ట్రెండ్ ఏంటి, వీ వాంట్ టు స్పోర్ట్ దాట్ ట్రెండ్ అన్న యాటిట్యూడ్తో వాళ్ళు ఉండే ఛాన్స్ ఉంది. కానీ ఉమెన్ ఓవర్ 40 ఎలా ఉన్నారంటే, ఇప్పుడు వీళ్ళు కండక్ట్ చేసిన ఈ కరెంట్ టైమ్స్లో వాళ్ళకి 4 ట్రెండ్స్ ఉంటే దే ఆర్ నాట్ బిహైండ్ చేసింగ్ ఎనీ ట్రెండ్, దే వాంట్ టు చూస్ వాట్ సూట్స్ దెమ్. ఆ మెచ్యూరిటీ, ఆ స్టెబిలిటీ, ఆ సటిలిటీ వాళ్ళకు ఉండి, సో దే ఆర్ నాట్ బిహైండ్ చేసింగ్ ట్రెండ్స్ అనేది ఒక ఫైండింగ్. అండ్ సెకండ్ థింగ్, దే ఆర్ మల్టీ ఫ్యాసెటెడ్. అంటే వాళ్ళు 40+ ఉండడం వల్ల ప్రొఫెషనల్గా అవ్వచ్చు, పర్సనల్ లైఫ్లో అవ్వచ్చు, సోషల్గా ఫ్రెండ్స్ సొసైటీలో అవ్వచ్చు, దే విల్ వాంట్ టు వేర్ మల్టిపుల్ హ్యాట్స్. ఎందుకంటే దే విల్ క్యారీ మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్ కాబట్టి. సో మీరు గమనించండి, 2 కీ ట్రేడ్స్ వస్తున్నాయి. ఒకటి దే వాంట్ టు చూస్ ట్రెండ్స్ ఓవర్ చేసింగ్ దెమ్, అండ్ ద సెకండ్ వన్ ఇస్ బీయింగ్ మల్టీ ఫ్యాసెటెడ్. ఇప్పుడు లెట్స్ సే వాళ్ళు బట్టలు అవ్వచ్చు, షూస్ అవ్వచ్చు, బ్యాగ్స్ అవ్వచ్చు, యూ ఇమాజిన్ విచ్ ఎవర్ ప్రోడక్ట్ యూ వాంట్ ఆర్ ఎనీ సర్వీస్, వాటిని వీళ్ళకి ప్రజెంట్ చేయాలి, వాటి గురించి వీళ్ళకి మార్కెట్ చేయాలి అంటే మీరు కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి అంటే వీళ్ళకి ఏమైనా అపీలింగ్ ఉంటుందా? డూడ్, వీఆర్ మెచ్యూర్డ్, మేము ఆ స్టైల్ అన్నీ చూసాము, వీ హ్యావ్ అవర్ చాయిసెస్ అండ్ ప్రిఫరెన్సెస్ సెటిల్డ్, ఇంకేమైనా ఉంటే చెప్పు అంటున్నారు. ఆన్ అ లైటర్ నోట్, పాయింట్ ఏంటంటే మీరు వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏంటి, వాళ్ళ కీ క్వాలిటీస్ ఏంటి అని చెప్పేసి మీరు ఇప్పుడున్న టైంలో అర్థం చేసుకోకుండా మీ మైండ్లో ఒక కస్టమర్ రిక్వైర్మెంట్ అనుకొని మీరు కనుక షూట్ చేశారు అంటే మీ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ అన్నీ ఆర్ బౌండ్ టు ఫెయిల్. అండ్ దిస్ ఇస్ వై ఫ్రెండ్స్, కన్జ్యూమర్ బిహేవియర్ గురించి మీరు కంపల్సరీ తెలుసుకుంటూ ఉండడం, అప్డేట్ అవుతూ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దీనికి సంబంధించి ఏదో బుక్స్, పుస్తకాలు, రీసెర్చ్ రిపోర్ట్లు చదవమని కాదని అర్థం. దోస్ ఆర్ వన్ వే టు అండర్స్టాండ్ కన్జ్యూమర్ బిహేవియర్. అండ్ ద అదర్ థింగ్ ఇస్ యూ విల్ హ్యావ్ టు గో అండ్ ఇంటరాక్ట్ విత్ దెమ్. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ డే టు డే వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటి, వాళ్ళు దేనికి హ్యాపీ ఫీల్ అవుతున్నారు, వాళ్ళ లైఫ్లో గోల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీ టార్గెట్ కస్టమర్స్ రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకోవడంలో మీరు ఈ లెవెల్కి వెళ్ళి గమనిస్తే మీకు చాలా ఇన్సైట్స్ వస్తాయి. అసలు ముందు మీరు ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు అన్న గ్యాప్ మీకు తెలుస్తుంది. అండ్ ఫైనల్గా ఈ రీసెర్చ్ చాలా బ్యూటిఫుల్గా ఏం చెప్పి కన్క్లూడ్ చేసింది తెలుసా? విమెన్ ఓవర్ 40కి అసలు ఏం కావాలి, వాట్ డూ దే నీడ్ అంటే వాళ్ళకి 3 పారామీటర్స్ ఆర్ 3 క్వాలిటీస్ ఉండాలి వాళ్ళు చూసే బ్రాండ్స్లో కానీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్లో కానీ. అదేంటంటే కన్సిస్టెన్సీ, వర్సటాలిటీ అండ్ ఆథెంటిక్ రిప్రజెంటేషన్. అంటే ఇప్పుడు కన్సిస్టెన్సీ తీసుకున్నాం అనుకోండి, నాకు చాలా పనులు ఉన్నాయి బాబు, నేను పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక షాప్కో లేకపోతే ఒక కుర్తా కొనడానికో ఒక డ్రెస్ ఐటమ్ కొనడానికో నా దగ్గర టైం లేదు, ఐ హ్యావ్ మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మల్టిపుల్ ప్రయారిటీస్. నేను వచ్చాను అంటే నాకు కావాల్సిన సైజు, నాకు కావాల్సిన ఫిట్, నాకు కావాల్సిన క్వాలిటీ ఏంటో నాకు చాలా క్లియర్గా తెలుసు, అది నువ్వు కేటర్ చేయగలవా అనే వాళ్ళ దగ్గరికి వీళ్ళు ఈజీగా వస్తారు. బికాస్ విమెన్ వాంట్ కన్సిస్టెన్సీ అండ్ బ్రాండ్స్ షుడ్ ఆఫర్ కన్సిస్టెన్సీ. ఒక ట్రెండ్ ఒకలాగా లేకపోతే ఈరోజు వచ్చినప్పుడు ఒకలాగా ఉంటే వాళ్ళకి ఆ బిజీ లైఫ్లో అవ్వచ్చు,
వాళ్ళకున్న ఈ మల్టీ ఫెసెటెడ్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అవ్వచ్చు, దే డోంట్ హ్యావ్ టైమ్ టు స్పేర్ ఆన్ దిస్ లాంగ్ ఇంతసేపు బ్రౌజ్ చేసుకునే వాటి మీద దే డోంట్ హ్యావ్ టైం. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ వర్సటాలిటీ. అంటే వాళ్ళకుండే ఈ మల్టీ ఫెసెటెడ్ రోల్స్ వల్ల అవ్వచ్చు. అంటే ఆఫీస్ నుంచి వచ్చి వెంటనే ఇంట్లో జస్ట్ ఏమన్నా వాళ్ళకి ఏమన్నా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయనుకున్నాం. సో దే వాంట్ టు ప్రాబబ్లీ ఐఎమ్ జస్ట్ హైపోథెటికలీ మేకింగ్ అ కేస్, వాళ్ళకి ఆఫీస్ వేర్ ఎట్లా ఉండాలంటే ఇంటికి వచ్చి కూడా ఇంట్లో ఆ చిన్న చిన్న పనులు చేసుకునే తగ్గట్టుగా ఉండేలాగా, లేదా ఇంటి నుంచి నేను బయటికి వెళ్ళి మళ్ళీ ఇంకో పని కూడా చూసుకొని రావాలనుకోండి ఆన్ ద వే. సో ఐ వాంట్ మై వేర్ టు బి వర్సటైల్. ఓకే, ఇది దాని అర్థం వర్సటాలిటీ అనేది. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆథెంటిక్ రిప్రజెంటేషన్. ఇప్పుడు వాళ్ళకున్న ఒక క్వాలిటీ ఏంటి, దే వాంట్ టు చూస్ ట్రెండ్స్ అండ్ నాట్ చేస్ ట్రెండ్స్. సో ఇది మార్కెట్లో కొత్త ట్రెండ్ వచ్చింది, పదండి తీసుకోండి అని చెప్పేసి మీరు అలాగ వాళ్ళని అపీల్ చేయలేరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆథెంటిక్ వేలో మీరు ఉమెన్ని రిప్రజెంట్ చేస్తున్నారా అంటే దట్ షుడెంట్ బీ మేడ్ అప్, దట్ షుడ్ బీ యాజ్ క్లోజ్ టు ద రియాలిటీ యాజ్ పాసిబుల్. సో ఇలాంటి క్వాలిటీస్ ఉండే బ్రాండ్స్ ఆర్ మేకింగ్ దీస్ ఉమెన్ ఓవర్ 40 మోర్ ఇంట్రెస్టెడ్. వాళ్ళకి ఈ కన్సిస్టెన్సీ, వర్సటాలిటీ అండ్ ఆథెంటిక్గా రిప్రజెంట్ చేసే బ్రాండ్స్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు కొనడానికి ఇష్టపడుతున్నారంట. ఇది చెప్పి ఆ రీసెర్చ్ కంక్లూడ్ చేసింది. సి ఫ్రెండ్స్, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఉమెన్ ఓవర్ 40 అనేది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్. మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఎవరన్నా అనుకోండి, మీరు ఏ సెగ్మెంట్ అయినా తీసుకోండి, ఏ ఏజ్ గ్రూప్ అయినా తీసుకోండి, ఏ లైఫ్ స్టైల్ ఉండేవాళ్ళైనా తీసుకోండి, ఏ ఇన్కమ్ క్లాస్ ఉండేవాళ్ళైనా తీసుకోండి. పాయింట్ ఏంటంటే మీరు వాళ్ళ బిహేవియర్ని చాలా క్లోజ్గా, అప్డేటెడ్గా వాళ్ళని గమనించి వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏంటి అని చెప్పి మీరు కంక్లూడ్ చేసి మీ ప్రోడక్ట్స్ని, సర్వీసెస్ని వాళ్ళకి ఎలా మార్కెట్ చేయాలని చెప్పి థింక్ చేయండి. చాలా వరకు మన మైండ్లో ఒకటి ఉంచుకుంటాము, బికాజ్ మనం చూసిన ప్రపంచం ఒకటి ఉంటుంది, కానీ ఆ ప్రపంచం మనదే. ఆ మార్కెటర్ షుడ్ బీ యాజ్ మచ్ లెస్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ యాజ్ పాసిబుల్. అంటే అసలు మనం మార్కెట్ చేయాలంటే మనం ఉండకూడదు, మనం ఉండకుండా మన కస్టమరే ఉండాలి, మార్కెటే ఉండాలి. ఇన్ అ వే ఇట్ ఈస్ మోస్ట్ ఈగోలెస్ థింగ్. ఓకే, స్పిరిచువల్ స్టఫ్ ఇది కాదు నేను చెప్పాలనుకునేది. బట్ ఇన్ ఎసెన్స్ మన పర్సెప్షన్ అనేది ఒకటి ఉంటుంది, కానీ దాన్ని పక్కన పెట్టి మార్కెట్ ఏంటి, కస్టమర్స్ ఏంటి అని చెప్పి చూడగలగాలి. అప్పుడే మనం కస్టమర్ బిహేవియర్ని క్లోజ్గా గమనించి మన మార్కెటింగ్ని, మన ప్రోడక్ట్ని, మన సర్వీసెస్ని వాళ్ళకి ఇష్టం ఉండేలాగా, వాళ్ళకి రియల్గా సర్వ్ చేసేలాగా మనం ముందుకెళ్ళగలం. మన మెసేజ్ని వాళ్ళ దగ్గర రీచ్ అయ్యేలా చేయగలం. ఓకే, దట్ ఈస్ అ కీ టేక్ అవే. అండ్ ఫ్రెండ్స్, మన ఆంధ్ర డెవలప్ అవ్వాలి అంటే బ్రాండ్స్ని బిల్డ్ చేయడం ద్వారానే అది పాసిబుల్ అవుతుంది. అండ్ బ్రాండ్స్ బిల్డ్ చేయాలంటే మనం ఇలాంటి టెక్నిక్స్, ఇలాంటి టూల్స్, ఇలాంటి నాలెడ్జ్ మనం అందరం తెలుసుకోవాలి. ఓకే, విత్ దాట్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర.